తప్పుడు సమాచారం ఇస్తే ఏమో చెప్తారు అధ్యక్ష. దీని ద్వారా ప్రజలకి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి 3,54,00,000 మంది జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటటువంటి బాధ్యత ఉన్నటువంటి లోకల్ సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్స్ అధ్యక్ష. మీరు నిధులు విడుదల చేశారని ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుంచి అయినా మీరు ఎక్కడైనా అకౌంట్ చూపించండి, ఏ అకౌంట్ విడుదల చేశారో చూపించమనండి. కాబట్టి దయచేసి దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలి అధ్యక్ష. ఏదైతే నాకున్నటువంటి సమాచారం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇక్కడి నుంచే ప్రభుత్వం నుంచే ఎలక్ట్రికల్ ఛార్జెస్ కట్టామని చెప్పి ఆ రోజు పత్రికల్లో చూశాం అధ్యక్ష. నిధులైతే విడుదల కాలేదు అధ్యక్ష. దయచేసి మీరు క్లియర్గా ఉప ముఖ్యమంత్రి గారు వారు అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా క్రోడీకరించి తప్పనిసరిగా అసలు ఎక్కడికి విడుదల చేశారు, విడుదల చేస్తే గ్రామ పంచాయతీ సర్పంచులు ధర్నాలు ఎందుకు చేస్తారు, ఎందుకు అసెంబ్లీ ముట్టళ్లు చేశారు, వీటన్నిటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఓకే సార్, ఇంకా సిగ్నేచర్స్ ఉన్నారు చెప్పే ఒకేసారి చెప్పొచ్చు. గౌరవ సభ్యులందరూ కూడా ఈ ప్రశ్నలో 5 సిగ్నేచర్స్ పెట్టారు. క్లుప్తంగా చెప్పండి. క్లుప్తంగా చెప్తే మంత్రి గారు కూడా అందరూ కలిపి ఒకటే సమాధానం అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చింతమనేని ప్రభాకర్ గారు. అధ్యక్ష, రవికుమార్ గారు అన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడారు అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి గారు కూడా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ యొక్క 73, 72, 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే గ్రామ పంచాయతీలకు సంక్రమించినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలయ్యేటట్టుగా ఉప ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారని భావిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఎల్ఈడి లైట్ల విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ పంచాయతీలకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఆ యొక్క శాఖకి మీరు ప్రాధాన్యమైనటువంటి శాఖ గ్రామీణ రోడ్లన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఈ శాఖని రక్షణ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఇంకా ఎక్కువగా మారడానికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. మొత్తం రవికుమార్ గారు మొత్తం అన్ని విషయాలు ఆయన మాట్లాడేశారు అధ్యక్ష. సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. శంకర్ గారు. శంకర్. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఈ లెక్కలతో పాటుగా మాకు ఆర్టీఐ ద్వారా మేము అడిగిన సందర్భంగా మాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే 12,670.79 కోట్లు అధ్యక్ష. దీనికి కరెంటు బిల్లులు 2,165.54 కోట్లు చెల్లించారని చెప్పారు అధ్యక్ష. దీనికి 10,505.25 కోట్లు ఇవి ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశారు, ఎవరిని అడిగి ఈ డబ్బులు పంచాయతీ ఖాతాల నుండి తీసుకున్నారో తెలియజేయాలి అధ్యక్ష. ఇప్పుడు రాజ్యాంగం 73, 74 సవరణ ప్రకారం 243G ఆర్టికల్ 11వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా సర్పంచులకి మీకు తెలిసిందే అధ్యక్ష చెక్ పవర్ ఉంది. అలాగే 29 అంశాలపైన మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా మాకు తెలియకు నేను కూడా మొన్నటి వరకు సర్పంచ్గా చేస్తూ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా చేశాను అధ్యక్ష. గల్లీ నుండి ఢిల్లీ వరకు మేము పోరాడి ఎన్నో చేస్తే లాస్ట్లో చివరిగా మాకు కేంద్రం నుండి ఒక కమిషన్ వేయడం జరిగింది. వాళ్ళు 5 పంచాయతీలకి వెళ్ళి కనుక్కొని ఒక రిపోర్ట్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక కూడా మొన్నటి వరకు బట్టబయలు కాని పరిస్థితి. దాంట్లో మొత్తం డబ్బులు రికవరీ చేయమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ట్రెజరీకి వెళ్ళిన ఎస్పీలకి, సిఐలకి, తర్వాత కమిషనర్కి, డీజీపీకి ఎవరికి మేము లెటర్ పెట్టి అడిగినప్పటికి కూడా ఎవరు మాకు తెలియదనే సమాధానం. అయితే డబ్బులు ఎవరు మరి మళ్లించినట్టు, ఎక్కడికి మళ్లించినట్టు, మా సర్పంచ్ చెక్కు సంతకాలు లేకుండా వారికి ఎవరు ఈ అధికారం ఇచ్చారు? పైగా ముఖ్యమంత్రి గారు ఆయన గత 5 సంవత్సరాలకు కూడా మాకు సమాంతర వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ సెక్రటరీలని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచులకి నిర్వీర్యం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. బాపూజీ ఎదురుగా ఉన్నారు. మహాత్మా గాంధీ బాపూజీ కన్న కళలో గ్రామ స్వరాజ్య స్థాపన.
దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పారు. అలాంటి సందర్భంలో ఈ రోజు ఈ డబ్బులన్నీ ఎటు వెళ్ళాయి? మేము అలిపిరి వెంకటేశ్వర స్వామికి దండం పొక్కి మంచి బుద్ధి ఇవ్వని చెప్తే మాకు రామచంద్రాపురం స్టేషన్లో పెట్టి 6 గంటల దాకా నిర్బంధించిన పరిస్థితి.